ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి హెలికాప్టర్లో జహీరాబాద్ చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన హుగ్గెల్లిలో ఉన్నటువంటి బసవేశ్వర స్టాచ్యూని తొలుత ఆయన ప్రారంభిస్తారు. అక్కడ ప్రారంభించిన తర్వాత కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి, అదేవిధంగా నిమ్స్ కోసం ఏర్పాటు చేసిన 100 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో 100 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి నిర్మించిన రోడ్డును కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. అయితే ముఖ్యమంత్రి తొలిసారిగా జహీరాబాద్ రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు కూడా ఎన్నో ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు గురించి కావచ్చు, తర్వాత అనేక పనులకు సంబంధించిన నిధులు వరాలు కురిపిస్తారని ముఖ్యమంత్రి అనే ఆశలతోనైతే ఇక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చిన సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి మొదటి విడత నిధులు ఆగిపోయాయి. రెండో విడత నిధులు ఇచ్చేసి ఆ యొక్క ప్రాజెక్టును ఒక కొలిక్కి తీసేవాళ్ళని కూడా వినతులు అందనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాను నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతంలో అలజడుల నేపథ్యంలో భద్రత కూడా చాలా కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్స్ మాధురి, అదేవిధంగా చంద్రశేఖర్ కూడా గత 3 రోజులుగా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం జరిగిపోయాయి. మొత్తం ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో రాను నేపథ్యంలో ఏర్పాట్లు మొత్తంగా ముగిశాయి. ముఖ్యంగా జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే కోరుకున్నారు. తొలిసారిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్కి ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి ఏదైతే ఉందో నిమ్స్, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే యూపీఏ గవర్నమెంట్ సమయంలోనే ఇక్కడ నిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిమ్స్కి నిధులు ఏర్పాటు చేయాలని అనేక పరిశ్రమలకి ఇంకా స్థలాలు ఇచ్చినప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. కాబట్టి పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు ఇక్కడ ఈ 12,000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నిమ్స్లో 3 లక్షల మందికి ఉపాధి దొరకని నేపథ్యంలో ఇవన్నీ ఒక కొలుకు తెచ్చేందుకు ఈ రోజున ముఖ్యమంత్రి వరాలు ప్రకటిస్తారు, నిధులు విడుదల చేస్తారని కూడా ఆశతోనైతే ప్రజలైతే ఇక్కడ ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, జహీరాబాద్ నుంచి.